ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మంత్రులు ఈ నెల 8న జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. మరోవైపు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కూడా సీఎంతో పీసీసీ చీఫ్ మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. జిల్లాల్లో చేరికలు, పార్టీ బలోపేతంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మంత్రులు ఈ నెల 8న జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. మరోవైపు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కూడా సీఎంతో పీసీసీ చీఫ్ మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. జిల్లాల్లో చేరికలు, పార్టీ బలోపేతంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మంత్రులు ఈ నెల 8న జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. మరోవైపు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కూడా సీఎంతో పీసీసీ చీఫ్ మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. జిల్లాల్లో చేరికలు, పార్టీ బలోపేతంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, సీఎంతో పీసీసీ చీఫ్ మంత్రుల భేటీ వివరాలేంటి? అసెంబ్లీకి టీ బ్రేక్ రావడంతో సీఎం ఛాంబర్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు సమావేశమయ్యారు. ఈ 8న గాంధీ భవన్లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో ఎజెండాలపైన దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఏ రకంగా ఏ అంశాలను ఈ సమావేశంలో చర్చించాలనేటువంటి అంశాలపైన దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇక వాటితో పాటు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, వాటికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతోంది. కాబట్టి ఆ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ రకంగా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలి. పంచాయతీ ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వార్డుల వారీగా గ్రౌండ్ జీరో నుంచి ప్రతి ఒక్కరూ ఇన్ఛార్జ్గా ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళంతా కూడా పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశం పైన దిశానిర్దేశం సీఎం చేస్తున్నారు. ఇక మంత్రులు కూడా ఎవరెవరైతే ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక 8న గాంధీ భవన్లో జరిగేటువంటి పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం పైన దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా గలం వినిపించారు. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలను మిన్నంటేలా చేసింది. సో ఇక నుంచి ఎట్లా ఇంకా అగ్రెసివ్గా గ్రౌండ్ జీరోలోకి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరు పైన మహాత్మా గాంధీ పేరును ఏ రకంగా అబాస్పాలు చేస్తుంది, పేరును ఏ రకంగా కుట్రపూరితంగా కాన్స్పిరసీ లాగా తీసే ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి అంశాలపైన పూసగుచ్చినట్టు ప్రజలకు వివరించాలి. ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంటుంది. ఈ మేరకు 8న క్లారిటీ తీసుకుంటాం, వాటికి సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీగా చెప్తామనేటువంటి విషయాన్ని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు నూతనంగా ఆయా జిల్లాలకు డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. డీసీసీలు కొత్తగా 33 మంది డీసీసీలు వచ్చారు. వాళ్ళకు సంబంధించినటువంటి కూర్పు పైన కూడా క్లారిటీ తీసుకోవాలని చెప్పారు. ఏవైతే పోస్టులు ఉన్నాయో ట్రెజరర్లు, సెక్రటరీలు వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనలైజ్ చేయాలని చెప్పి ఇప్పటికే పీసీసీ నుంచి వెళ్ళినటువంటి ఆయా డీసీసీలకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. వాటికి సంబంధించి కూడా ఈ 8న జరిగేటువంటి సమావేశం ఏదైతుందో ఆ సమావేశానికి పేర్లన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. 8న సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత డీసీసీ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కూర్పు పైన ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏ ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా గెలిపే దశగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అటు ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా అదే అంశాలను బ్రీఫ్ చేశారు. నెంబర్ ఆఫ్ టైమ్ జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో బ్రీఫ్ చేసిన సిచ్యువేషన్. సో ఇప్పుడు కూడా పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి, రికార్డ్ స్థాయిలో స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపొందారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యంత సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించుకోవాలనేటువంటి దిశగా తమ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి, ప్రతి ఒక్కరు కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పారు. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క వార్డు నుంచి 5 నుంచి 7 పేర్లను ఫైనల్ చేయాలి, ఫైనల్ చేసి అది పార్టీకి పంపాలి, పార్టీ ఫైనల్ చేయాలి. ఈ రకంగా కాన్స్పిరసీ లేకుండా పూర్తి స్థాయిలో పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలాగా మున్సిపాలిటీని కూడా క్లీన్ స్వీప్ చేసుకోవాలని చెప్పి పార్టీ వ్యూహంగా తెలుస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ప్రధానమైనటువంటి అంశాలపైన అసెంబ్లీ సీఎం ఛాంబర్లో ఈ రకమైనటువంటి బ్రీఫింగ్ అయితే జరుగుతోంది.